ఈ నేచర్ లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయి. అలాగే ఇదే నేచర్ లో ఒక భాగమైన అమ్మాయిల శరీరంలో కూడా ఎన్నో రకాల శక్తులు దాగుంటాయని సైంటిస్టులు వారి పరిశోధన ద్వారా నిరూపిస్తున్నారు. అసలు మహిళల రూపంలో ఇంతటి శక్తి ఉండడానికి కారణాలేమిటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మన వేదాలు, పురాణాలు, సాహిత్యాలు కూడా మహిళా లోకం శక్తి గురించి ఎన్నో కథలు, కావ్యాలు రాశారు. ఆడవారి మాటలకే అర్థాలే వేరులే అని కొందరు, లేచింది మహిళా లోకం అని మరికొందరు, ఆడవారు లేని ప్రపంచం శూన్యం అని ఇలా ఎన్నో చరిత్రలు కాలమొడిలో దాగిపోయాయి. ఇప్పుడు ఈ కాలంలో ఆ మాటలను నిజం చేస్తున్నారు పరిశోధకులు. వాటి గురించి మనం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు మహిళలే లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. చాలా కష్టంగా ఉంది కదా? నిజమే. అందుకే మాతృదేవోభవ అని అంటారు. ఆడవారు తమ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకునే ఇండియాను ఇప్పటి వరకు ఇంకా ఎవరు కనిపెట్టలేదు. అందుకే ఆడవారి మనసుకున్న శక్తి ఒక అద్భుతం అని చెప్తుంటారు. మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని తెలుసు, కానీ దానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో రకాల కారణాలు చెప్పారు, కానీ ఇప్పటికి కూడా ఖచ్చితమైన కారణాలు గుర్తించలేదంట. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? మెన్ కంటే ఉమెన్ లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వారి జన్యువులేనంట. మైక్రో RNA అని పిలువబడి జన్యు పదార్థం ఆడవారిలో ఉంటుందని బెల్జియంలోని జైంట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు. ఆడ ఎక్స్ క్రోమోజోమ్ పై ఉన్న మైక్రో RNAలు మగవారి కంటే మహిళల్లో రోగనిరోధక వ్యవస్థను స్ట్రాంగ్ గా ఉంచుతాయని పరిశోధకులు అంటున్నారు. ఇంకా మెన్ కంటే ఉమెన్స్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని వీరి అధ్యయనంలో కనుగొన్నారు. అందుకే మహిళలకి ఎంత పెయిన్ అయినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెయిన్ అనేది అందరికీ ఈక్వల్ గా ఉండదంట. కానీ మెన్ కి మాత్రం ఏదైనా పెయిన్ ని భరించాల్సి వచ్చినప్పుడు చాలా స్ట్రెస్ కి గురవుతారని సైంటిస్టులు పరిశోధనలో తేలింది. మెన్స్ కంటే ఉమెన్స్ స్మెల్ బాగా ఐడెంటిఫై చేస్తారంట. శరీర వాసనలను గుర్తించడంలో మహిళల అవగాహన చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. దాదాపు చాలా మంది ఆడవారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే మగవారి కంటే ఆడవారి కలర్స్ మధ్య చిన్న తేడాలను కూడా గుర్తించడంలో మహిళలు చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఆడవారు షాపింగ్ చేయడానికి వారికి నచ్చిన శారీస్, డ్రెస్సెస్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ఇంకా మెన్స్ కంటే ఉమెన్స్ కి చాలా జ్ఞాపక శక్తి రేట్లు ఎక్కువగా ఉంటుందంట. అందుకే ఎప్పుడో పాస్ట్ జరిగిన విషయాలను కూడా గుర్తు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటారు. ఒకప్పుడు సినిమాకి వచ్చినప్పుడు నువ్వు నన్నే చూసేవాడివి, ఇప్పుడు సినిమా చూస్తున్నావు. నువ్వు మారిపోయావు వెంకీ. పెళ్ళైన కొత్తలో నువ్వు ఎప్పుడు నాతో కిచెన్ లో ఉండేవాడివి, ఇప్పుడు అస్సలు రావట్లేదు. వెంకీ, నువ్వు మారిపోయావు. చూసారా? వారి జ్ఞాపక శక్తి కూడా వారికి ఎన్నో ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెడుతుంది. ఇంకా వ్యక్తుల ఫేస్ లను గుర్తించడంలో ముందుంటారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇంకో వండర్ విషయం ఏంటంటే ఆడవారు మెడ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందంట. అందుకే మగవారు తిరుగుమన్నప్పుడు శరీరం మొత్తం తిప్పుతారు, కానీ ఆడవారు ఒక తల మాత్రమే టర్న్ చేస్తారు. ఎందుకంటే ఉమెన్స్ కి సాగే కండరాల నిర్మాణం కలిగి ఉంటారు, అంటే ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది. వారు నిద్రిస్తున్నప్పుడు కూడా వినికిడిని కలిగి ఉంటారు, ఎందుకంటే వీరు నిద్రలో శబ్దాలను ఎక్కువగా వినగలుగుతారు. అందుకే పసిపిల్లల ఏడుపును కూడా వెంటనే గమనిస్తారు, కానీ వీరు పెద్ద శబ్దాలను ఎక్కువ టైం వినలేరు. ఈ కారణాల వల్లనే నిద్రలేమితో బాధపడతారు. ఇంకో వండర్ విషయం ఏంటంటే 20 years ఏజ్ లోనే ఆడవారి శరీరాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అంటే టీనేజ్ లోనే అమ్మాయిలలో శారీరక మార్పులు ఆగిపోతున్నాయి అన్నమాట. మొటిమలు రావడం, పీక్ మెటాబాలిజం లో చేంజెస్ అన్ని 20 years లోనే సంభవిస్తాయి. అంతేకాదు అమ్మాయిల శరీరం వంకరగా మారుతుంది, సెల్యులైట్ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. 20 years లోనే మానసిక, శారీరక ఎదుగుదలలో ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. చూసారా అమ్మాయిల లైఫ్ లో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో? ఇప్పటికైనా నమ్ముతారా? అమ్మాయిలు